అమ్మ ఏంటి మరి ఎంతో శ్రమ పడేవారు. ముందు ఇన్ని గాజులు తగిలించుకునేవాడు. అప్పుడు ఎలాగా పింకి పిల్లలు పెద్దోడు ఉన్నాడు అలాగ ఉండేదాన్ని నేను, పింకి పెద్ద కొడుకులాగా. ముందు ఇన్ని గాజులు వేసుకునేవాడు, ఈ పక్కన ఆ పక్కనని. వెనకాలేమో ఇలా ఉండేది బుట్టలాగా రౌండ్ పలకలుగా, దాని నిండా గాజులు. మరి చక్కగా ఉందా మనిషి ఎత్తరా, మరి అంత ఉందా మనిషి. ఎప్పుడు కూడా సైడ్ దువ్వే. తమ్ముడు దువ్వుతుంది చూస్తే నాకు నాన్నగారే గుర్తు. సిట్టుబాబులాగే దువ్వేవాడు, తల చేమలాగే దువ్వేవాడు. మరి అంత ప్రేమ అయిన వాళ్ళు. మళ్ళీ బుల్లమ్మ అత్త కూడా ప్రేమ అయింది. ఆ బుల్లమ్మ అత్తే మన కుటుంబంలో బంధుత్వాన్ని కలిపింది. బుల్లమ్మ అత్త చాలా ప్రేమ గలది, నెమ్మదైంది. ఆమె కష్టపడిందంతా తమ్ముడికి సాయం చేసేది. ఈ రీతిగా ప్రభునందు మృతులైన వారు ధన్యులు. మనం దుఃఖించవలదు. ఇప్పుడు మా అక్క చనిపోయింది. మా అక్క మరి పరలోకంలో ఉంది. తన కూడా ఎన్నో మంచి కార్యాలు చేసింది. అసలు తను ప్రతి చుట్టాలు వస్తే మా అక్క దగ్గరే ఆహారం తినేవారు. మరి ఎవరింట్లో తినేవారు కాదు. ఏ చుట్టాలు వచ్చినా అందరికి ఆహారం పెట్టింది. అందుకే తన బిడ్డలను కూడా దేవుడు దీవించాడు. మరి మా అక్క కూడా ఎవరితో గొడవ పడేది కాదు, ఎవరి జోలికి వెళ్ళేది కాదు. అలాగే మా అమ్మగారు కూడా పాలేర్లకి వివాహాలు చేసిందంట. అప్పుడు ప్రెసిడెంట్లు అంట నాన్నోళ్ళు. మరి పాలేర్లు ఇప్పుడు కోటీశ్వర్లు అయ్యారు, కానీ మా ఉందాతనం పోలేదంటారు. మా అక్క చెప్తుంది వాళ్ళ పిల్లలకి ఎంత పరిస్థితిలో ఉండేవారు మరి అమ్మమ్మ వాళ్ళు దేవరపల్లి అని చెప్తుంది. ఎందుకంటే ఈ రోజున ఈ రీతిగా మేము కూడా ఉన్నామంటే మా అమ్మ ఎన్నో పుణ్యాలు చేసింది, మా నాన్న ఎన్నో పుణ్యాలు చేశాడు. ఎవరు వచ్చినా మా అమ్మగారు కూడా తలస్నానాలు చేయించేసి కోడిని కోసేసి గారెలు వండి పెట్టేది. ఉన్నది లేదని చూసేది కాదు. అంత మర్యాదస్తురాలు మా అమ్మ కూడా. ఈ రోజున మేము ఎలా ఉన్నామో, నా బిడ్డలో మనమందరం ఎలా ఉన్నామంటే మన తల్లిదండ్రులు చేసిన ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, మనకు భయం నేర్పించారు, భక్తి నేర్పించారు. రెండవదిగా క్రీస్తు ప్రేమ నేర్పించారు. మరి మూడవదిగా ఇతరులను మనం ఎలా ప్రేమించాలి, ఇతరులను మనం ఎలాగా మరి గౌరవించాలి, మనకున్న దాంట్లో ఇతరులకి గుప్పుడు అన్నమన్నా పేదవాళ్ళకి పెట్టాలన్నది మనకు నేర్పించారు. కాబట్టి ఈ లోకంలో కూడా మనం అదే రీతిగా జీవిస్తున్నాము. మనం బ్రతుకున్నంత వరకు తండ్రి చూపించినటువంటి అడుగు జాడల్లోనూ మన తల్లిదండ్రులు నేర్పించినటువంటి మంచి అలవాట్లలో మనం జీవిస్తూ ఉండాలని కోరుతున్నాను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.